చూడన్నా, మన ఫ్యామిలీ ఏంటో, మన క్యారెక్టర్లు ఏంటో ఆడియన్స్కి తెలుసు. సెంటిమెంట్ వర్కౌట్ కావడం లేదు నాన్న. అసలే రేటింగ్ కూడా పడిపోతుంది. ఈ టైంలో నువ్వు కామెడీ చేస్తే పేలుతుంది, కానీ కన్నీళ్లు పెట్టుకుంటే పడిపోతుంది నాన్న. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో పోటీకొస్తున్నారని కంగారు పడద్దు. క్యారెక్టర్ని మార్చుకోవద్దు. అసలు ఏది ఓటమి? అవతలి వాళ్ళు ఏ కంటెంట్ చెప్తున్నారా అని కంగారు పడి మన కంటెంట్ని మార్చుకోవడం ఓటమి. ఏది మరణం? మనం నవ్విస్తున్నాం అని నమ్మి మనని ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ని సెంటిమెంట్తో ఏడిపించడం మరణం. ఎవరు ఏం చెప్పినా మన క్యారెక్టర్ని మార్చుకున్నంత వరకు, కామెడీని నమ్ముకున్నంత వరకు మనం గెలుస్తూనే ఉంటాం నాన్న. ఒరే, నేను కార్చింది 2 కన్నీటి బొట్లురా, దానికి 2 పేజీల డైలాగులు చెప్తారా ఎదవా నువ్వు? ఇంతకీ మీ కన్నీళ్ళకి కారణమేంటి మావయ్య? కుమారి అమ్మ. ఆవిడికేమైంది? పెళ్లి చూపులు అంట కదా. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. లైక్ ఎ ఫిష్ లైక్ వాటర్, బట్ ఇట్ డజంట్ లైక్ ఫిషర్ మ్యాన్. ఆపు నానా, నువ్వు తెలుగులో చెప్తేనే సగానికి పైగా డైలాగులు అర్థం కావు. మళ్ళీ ఇంగ్లీష్లో చంపక మమ్మల్ని. అది కాదురా, కుమారి అని పెళ్లి చేసుకోవడానికి వచ్చే అబ్బాయి. అబ్బాయా? కుమారి గారిని చేసుకోవడానికి వచ్చిన వాడిని అబ్బాయి అనరు, తాతయ్య అంటారు. తాతగారా? అంటే ఏజ్రా? మరి ఈవిడేమైనా ఎంగా? ఏ ఏజ్ గ్రూప్ కి ఆ ఏజ్ గ్రూప్ మ్యాచే వస్తుంది. అయినా ఇంత ఎర్లీగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన కుమారికి ఎందుకు వచ్చిందంటావరా? ఎర్లీగానా? ఎర్లీగానా? ఇంకో 10 ఏళ్లు పోతే పాడి మీద ఎక్కుతుంది. వాడి కర్మ మీద కాలిపోయి పెళ్లి చూపులకు వస్తున్నాడు. నువ్వు మాత్రం చెడగొట్టకు మధ్యలో. అసలు కుమారి నిజంగానే ఈ పెళ్లి చూపులకి ఇష్టపడుతుందంటావా, లేకపోతే ఎవరన్నా ఫోర్స్ చేస్తారంటావా? ఉన్నదే ఆవిడొక్కరిది, ఆవిడెవరు ఫోర్స్ చేస్తారండి? అసలే అపార్ట్మెంట్ లో లిఫ్ట్ పనిచేయడం లేదు. ఆ తాతగారి 3 ఫ్లోర్లు ఎలా ఎక్కుతాడో ఏమో. సర్లే సర్లే, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవు. ఆడెవడో వస్తే నేను ఎందుకు రెడీ కావడం? ఏంటి జల్సీనా? నాకెందుకు జల్సీ? పెళ్లి చూపులు అయిపోతే తర్వాత పెళ్ళేనా? ఓకే అనుకుంటే పెళ్లి, ఆ వెంటనే శోభనం. శోభనమా? నేను ఒప్పుకోను. వాళ్ళు శోభనం చేసుకుంటానంటే నువ్వెందుకు ఒప్పుకోవు? పెళ్లి పెద్దగా మీరే దగ్గరుండి ఈ పెళ్లి చూపులు, ఆ తర్వాత పెళ్లి జరిపించాలి. పెళ్లి పెద్దగారా? లేకపోతే పెళ్లి పెట్టెల మీద కూర్చుంటావా ఏంటి? వదా. టైం 10 అవుతుంది. తెల్లవారుజామున అనగా జాగింగ్ కానీ వెళ్ళిన మా బండది ఇంకా రాలేదు. ఆయాసం వచ్చి ఎక్కడన్నా పడిపోయిందా? అలా పడిపోతే ఈ పాటికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ ప్రియ చెప్పిందని గుండ్రాల ఊరంతా తిరిగేస్తుందా? చచ్చా, అడుగు తీసి అడిగేయడానికి ఆ సోపాలు పడిపోతుంది. అలాంటిది ఊరంతా ఎలా తిరిగేస్తుంది? మరి ఏమైనట్టబ్బా? నడి రోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోయిన ఏనుగు లాంటి మనిషి అని బ్రేకింగ్ న్యూస్ ఏమైనా వస్తుందా? టీవీ ఆన్ చేద్దాం. ఎక్కడా అలా న్యూసే లేదు. తెగ యాక్ట్ చేసేస్తున్నావు. ఆ బండదానికి ఏమన్నా అయితే మీ బాబు నేను చంపేస్తాడు, అర్థమవుతుందా బాబోయ్? రేయ్, ఇంట్లో ఏం చేస్తున్నావురా? మా నాన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో బంగారు పోత వేయించాడంట్రా. మన ఇంట్లో వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.
బంగారం పూత ఎంత బంగారం పడుతుంది? నేను కప్పెట్టే అంతే. ఇంతకీ జాగింగ్కి వెళ్ళిన వదిన వచ్చిందా? ఎక్కడా? అది రాలేదన్న టెన్షన్లోనే ఉన్నాను. అంతా దీనివల్లే. నేనేం చేశాను? అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అటు తిరిగి ఇటు తిరగని రెచ్చగొట్టి పంపించావు. పాపం వదిన నీ గురించి తగ్గడానికి నానా అవస్థలు పడుతుంది. ఏయ్, మీ వదిన గురించి నువ్వు మరీ అంత ఎక్కువ ఫీల్ అయిపోకరా. లేదురా, తెల్లవారుజామున వెళ్ళిన వదిన ఇప్పటివరకు రాలేదంటే జాగింగ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుందిరా. అంత లేదు. నా అనుమానం ప్రకారం 2 అడుగులేసి ఏ పక్క స్ట్రీట్లోనో సతికిలు పడిపోయి ఉంటుంది. చతికిల పడిందో ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిందో వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఎక్కడైనా వెతకమంటావు? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒక పార్క్ ఉంది కదా, వెళ్ళి వెతికితే. 10 కిలోమీటర్లు అవసరం లేదు. 10 వీధుల తర్వాత కూడా పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే చాలు. లేదురా, వదిన చాలా సిన్సియర్. మీ వదిన గారి సిన్సియారిటీ ఏంటో వెళ్ళి చూస్తే తెలుస్తుందిరా. అయితే పద. రాదా? దేవుడా, గీత సన్నబడి నిన్ను బ్యూటీ పార్లర్ పెట్టుకుని సెటిల్ అయ్యే వరకు దానికేం కాకుండా చూడు స్వామి. తర్వాత అదేమైపోయినా నిన్నడగను. మాణిక్ ఈ సినిమా చూస్తున్నాడు. మాణిక్, మాణిక్, నువ్వా? ఏంటి ఎప్పుడు ర్యాంప్ సాంగ్స్ చూసేవాడివి, ఇప్పుడు సాడ్ సాంగ్స్ చూస్తున్నావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. తాగడానికి మందుబాట్లు పక్కన కుక్కపిల్ల లేదు గాని నా ఈ పొజిషన్కి నాగేశ్వరరావు గారి పొజిషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకు మాణిక్ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైందని? ఏం మిగిలింది? ఒకసారి అటు చూడు. నీకెవరు కనిపిస్తున్నారు? నా ఫేవరెట్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తున్నారు. అందరూ నాగేశ్వరరావు, నాగార్జున అంటే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కుమారి? ఒక్కసారి మనసు విప్పు చూడు. ఏం వెతుకుతున్నావు మాణిక్? చేతిలో బందుబాట్లు ఉంది కానీ సోడా లేదని చూస్తున్నావా? కాదు, దాంతో పాటు నా కుక్క పిల్ల ఎక్కడుందా చూస్తుంటా. బాటిళ్ళు నువ్వు తాగడమే కాని దానికేనాడైనా 4 బిస్కెట్లు పెడితేనేగా నీతో పాటు ఉండడానికి. నిజమే, ఏదైనా ఇస్తేనే ఎవరైనా ఉండేది. మనుషులే మమకారాల్ని చంపేసుకుని బంధాల్ని తెచ్చేసుకుని వెళ్ళిపోతుంటే కుక్క పిల్ల ఎక్కడుంటుంది? అందుకే కుక్క బుద్ధి చూపించి వెళ్ళిపోయింది. మాణిక్, ఇప్పుడేం పొడిచావని నువ్వు ఫుల్ బాటిల్ తాగుతున్నావు? నువ్వు నా గుండెల్లో పొడిచావు కదా, అందుకే తాగుతున్నాను. నేనా? కదా, ఎవరడిగారు నిన్ను నా జీవితంలోకి రమ్మని? నేనా నిన్ను రమ్మని పిలిచింది? నేనా నిన్ను ఓదార్చమని అడిగింది? నీ అంతట నువ్వే వచ్చావు, ఓదార్చావు, కాలేశావు, సాంగేశావు, నా మనసుని కుదిపేసి కదిపేసి వదిలేశావు. మాణి, ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటున్నా. పరిస్థితికి పంచవేసి విడిపోయాం కాని నా మాటేంటో నీకు తెలీదా? అయినా నేనేమైపోతే నీకే. నువ్వు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. ఎందుకు మాణిక్ నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నా? నేను నా మందు తాగుతూ మంచి కింద ఆవకాయ బద్ద నాకుతూ నరకానికి పోతాను. లేదు మాణిక్, నువ్వు స్వర్గానికే వెళ్ళాలి. అంటే నేను పోతేనే బెటర్ అని ఫిక్స్ అయిపోయావన్నమాట. మాణిక్, నా ఉద్దేశం అది కాదు మాణిక్. మరి నీ ఉద్దేశం ఏమిటో ఇప్పటికైనా చెప్పు. నీ మనసులో నాకున్న స్థానం ఏమిటో ఎప్పటికైనా బయట పెట్టు.
ఏ నువ్వు చెయ్యద్దిస్తే నేను అద్దుకోలేనా? తల వచ్చితే తాళి కట్టి 3 ముళ్ళు వెయ్యలేదా? అప్పుడు 6 ముళ్ళు అవుతాయి కదా మాణిక్. ఆరేంటి? లోకి మెళ్ళో ఆల్రెడీ 3 ముళ్ళు వేసేసావు. నా మెళ్ళో తాళి కడితే టోటల్ గా ముళ్ళు 6గా. అయితే నేను తాగి చావడమే మేలు. మాణిక్ వద్దు వద్దు వదులు. వద్దు మాణిక్. వదలమంటుంటే నేను చెప్పినా వినవా? ఆ దేవుడు చెప్పినా వినరు. నా మాట నువ్వు విననప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? నువ్వు నాకు ఏమవుతావని వినాలి. అందుకే మాణిక్ మాణిక్ కుమార్యా, ఏమైంది మాణిక్? సీన్ రివర్స్ అయింది. నువ్వు ఈ సాంగ్స్ ఎందుకు వింటున్నావో, ఈ డ్రీమ్స్ ఎందుకు కంటున్నావో నేను క్యాచ్ చేయగలను. క్యాచ్ చేసిందా నువ్వు? నా మీద కాన్సన్ట్రేషన్ చేయలేవా? సారీ, ఐ కాంట్. ఇంకా సేపట్లో నన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఆ, దయచేసి నీ ఫీలింగ్స్ ని వాళ్ళ ముందు ప్రెజెంట్ చెయ్యొద్దు. నీకు తోడు కావాలనుకుంటే వేరే ఎవరినైనా వెతుక్కో. కుమార్యా, బ్రాందీ లేకపోతే విస్కీ, విస్కీ లేకపోతే గుడుంబాకి షిఫ్ట్ అయిపోయే బ్యాచ్ కాదు ఈ మాణిక్. ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే ప్రేస్. మాణిక్, నీ మాటలతో నా మనసు మార్చాలని చూడకు. నువ్వు ఎంత లీడ్ వేసినా నేను పడ్ను. నా నిర్ణయం మార్చుకోను. కుమార్యా, కుమార్యా, కుమార్యా. గీతా, 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 గీతా. ఎక్కడ కనిపించట్లేదేంట్రా? వదిన సిన్సియర్ అని చెప్పాను కదరా. ప్రియ చెప్పినట్లు బాగా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. అంత లేదు, ఈ పార్కులోనే ఉండుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మా ఆవిడని చూసారా? మీ ఆవిడంటే ఎలా తెలుస్తుందండి? మీరు గాడ్జిలాని చూసారా? సినిమాల్లో చూసా. తోకుండదు కానీ సేమ్ సైజులో ఉంటుంది. అంత పర్సనాలిటీని పార్క్లో ఎప్పుడూ చూడలేదండి. ఈరోజే ఫస్ట్ టైం వచ్చిందిలేండి. ఏమా సార్, 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 మా ఆవిడని చూసారండి? మీ ఆవిడ అలా చెప్తే ఎలా తెలుస్తుందండి? ఆవిడ ఎలా ఉంటారు? ఆగు, దేవస్థానం కోసం ఏనుగుంటుంది చూసారా? సేమ్ పర్సనాలిటీ. సారీ అండి, నేను చూడలేదు. రే, ఏంట్రా వదిలి పట్టుకొని అలా కామెంట్ చేస్తున్నావు? కామెంట్ ఏంట్రా? గుర్తులు చెప్పకపోతే ఎలా గుర్తుపడతారు? అయితే మనం ఇక్కడ వెతకడం అనవసరం రా. ఏ? నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వదిన 10 కిలోమీటర్ల అవతల ఉన్న పార్క్ దగ్గరికే వెళ్ళుంటుంది. నీది పిచ్చా చాదస్తావా? దానికని సీన్ లేదని చెప్తుంటే వినవేంట్రా? నువ్వెలా చెప్పగలవురా? రోజు దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి అది అడుగు తీసి అడగడానికి 6 గంట పడుతుంది. లేదురా, నేను చెప్తుంది నిజం. మనం ఆ పార్క్ వెళ్ళి చూస్తే వదిన అక్కడ జాగింగ్ చేస్తూ మనకు కనిపిస్తుంది. అంత నమ్మకమా? కావాలంటే బెటరా. సరే. శివ, ఏంట్రా? నీకేమైనా సౌండ్ వినిపిస్తుందిరా? అవునరా, జనాలందరూ పరుగులు పెడుతున్నారు. కొత్త జంతువు ఏమైనా పార్క్ వచ్చిందంటావేంటి? అది జంతు వరకు కాదురా, మరి మీ వదిన గుర్రక. వదిన అయ్యుండదురా. పెళ్ళైనప్పటి నుంచి భరిస్తున్నాను దాని గురక. ఆ సౌండ్ నాకు తెలీదా? ఎక్కడుందంటావు? సౌండ్ ఇటు నుంచి వస్తుందిరా, రా చూద్దాం.
ఎరా ఇప్పుడేమంటావు? చూస్తున్నావుగా మీ వదిన గారి సిన్సియారిటీ. జాగింగ్ అని వచ్చి గాడిద ఒంటించినట్టు గురక పెడుతూ అందులో ఎలా పడుకుందో చూడు. పదా ఏమా ఏ గుండు ఏం గడిచినట్టు ఎలా మూలుగుతుందో చూడు. మీరా? యా రామనుకున్నావా? ఏమే ఏం చేస్తున్నావు? జాగింగ్. ఆహా ఎప్పటి వరకు స్లీపింగ్, ఇప్పుడు జాగింగా? నువ్వు జాగింగ్లు జంపింగ్లు చేసేసి తనతో బ్యూటీ పార్లర్ పెట్టించేస్తావని అక్కడ పిచ్చిది ప్రియా ఎన్ని హోప్స్ పెట్టుకుందో. ఇడో మా వదిన మాట అంటే మాటే సిన్సియర్. 10 కిలోమీటర్ల అవతల పార్క్లో జాగింగ్ చేస్తూ ఉంటుంది అన్నాడు. నువ్వేమో 10 అడుగుల దూరం వచ్చి పందిలా నిద్రపోతున్నావు. ఇప్పుడేమంటావురా? ఏంటోదినా ఇది? ఇప్పటి వరకు జాగింగ్ చేసి జస్ట్ ఇప్పుడే పవర్ నాప్ శివా. పవర్ నాప గడితే గుడ్డ. మేం కాబట్టి తట్టుకోగలిగామే. అదే ఈ పొజిషన్లో నేను ప్రియ చూసుంటే సూసైడ్ అటెంప్ట్ చేయకుండానే చచ్చిపోయి ఉండదు. పార్క్ లో జనాలు ఉండాలి కదా, ఏరండి. నువ్వు ఆ రేంజ్లో కొరకబెడుతుంటే ఎలా ఉంటారా? చూపు చూడు గుడ్ల గుబల ఎలా చూస్తున్నావు. నువ్వేదో హిమాలయాల అంచుల వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు అనుకుంటున్నారు ఇంట్లో అందరూ. పదా అమ్మా దగ్గు చంపేస్తుంది. సిరప్ తాగితే కానీ సెట్ అయ్యలేదు. ఇవాళ కుమారి గారి పెళ్లి చూపులు తట్టుకోలేక మావయ్య విషయం తాగిస్తున్నారనుకుంటా. మావయ్య గారు! ఏంటమ్మా నువ్వు చేసిందా? అదే నేను అడుగుతున్నాను, ఏంటి మీరు చేసేది? తట్టుకోలేకపోతున్నానమ్మా, మాట్లాడలేదు నాకు. అందుకని ఇలా చేస్తారా? తప్పదమ్మా, పోవాలి అంటే అది తాగి తీరాలి కదా. అన్నింటికి ఇదొకటే పరిష్కారమా? నేను చాలా మందితో డిస్కస్ చేశానమ్మా, సలహాలు కూడా అడిగాను. అందరూ ఇదే బెస్ట్ అని సలహా ఇచ్చారు. వాళ్ళెవరో పిచ్చి వాళ్ళు అయ్యుంటారు. కాదమ్మా, వాళ్ళందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే. ప్రియా ఏమైంది? టైంకి వచ్చారండి. చూడండి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు. ఏం చేశాడు? ఎవరు లేరని కుమారి గారిని గోకాడా? ఇవాళ కుమారి గారి పెళ్లి చూపులు కదా. అయితే ఆవిడ దూరం అయిపోతుందన్న బాధను తట్టుకోలేక మావయ్య గారు విషయం తాగబోయారు. విషమా? టైంకి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? వీళ్ళకి ఇలా అర్థమైందా? ఇదే కంటిన్యూ చేస్తే పెళ్లి చూపులు ఆపేస్తారు. ఏం చేయమంటావరా? నేను కష్టాల్లో ఉంటే నాకు ఓదార్పు అయ్యింది, నీడ్ అయ్యింది, లీడ్ అయ్యింది. ఎండలో నిలబడితే గొడుగే అవ్వలా? మరి అత్తయ్య గారు దూరమైనప్పుడు తాగలేదేంటి?
ఈయన విషం తాగేంత డేరింగ్ పర్సన్ కాదు, ప్రేమ కోసం చచ్చేంత సిన్సియర్ పర్సన్ కాదు. నిజంగా విషమేనా? అదిగో విషయం బాటి. ఏది? Hey!